హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. నేను మీ శంకర్ గౌడ్. ఈరోజు కేటీఆర్కు కొన్ని తెలంగాణ రాష్ట్రంలో పేకు ఛానళ్ళు పెట్టుకున్నాడు, ఒక 23 ఛానళ్ళు. ఒక్కసారి విందాము ఇది. చేస్తాను మాట్లాడి ఈ బెదిరింపులకు సమాజము ఎప్పుడు కూడా పాజిటివ్ గా తీసుకోదు. అభ్యర్థి గెలవక ముందుగా నువ్వు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడితే రేపు కుసుకున్న కర్మగాలి జూబ్లీస్ ప్రజల కర్మగాలి గెలిచిన అనుకో ఏమైంది అనేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు కదా. నువ్వు గెలవక ముందుకే ఈ రకంగా బెదిరింపులు ధమ్కిలిచ్చుడు మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి మాజీలను తాజాలను అందరు తీసుకొచ్చుకొని బలపరచన చేసుడు ఏదో పెద్ద. ఒక్కసారి ఆలోచన చేయండి, వాళ్ళు ఎవరిని బెదిరించలే, వీళ్ళకి ఎక్కడైనా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళని బెదిరించిందని కాంట్రవర్ట్ చేస్తున్నారు. రెండోది, వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దోసుకొని మరి వాళ్ళని కాంట్రవర్ట్ చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు? ఈ పేకు ఛానళ్ళు ఆ రోజు కేటీఆర్ ఎంతున్నాడు? కేసీఆర్కు సహాయం చేసినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు చెప్పండి. ఇంటి విషయానికి వస్తే కవితనే మొత్తం బయట పెడుతుంది కదా నిజాయితీగా. కొంచెమన్నా సిగ్గు లేదా ఇళ్లకు? ఈరోజు అంటే వాళ్ళని భయపడిస్తారు. ఎవరిని ఎవరు భయపట్టిస్తారు? కాన్స్టిట్యూషన్ ఒకటే చెప్తుంది, ఎవడికి ఎవడు భయపడే అవసరం లేదు. నీతి నిజాయితీగా ముందుకు పోవడము, రాష్ట్ర ప్రజలను మీరు సేవ చేయాలని ఎక్కడ రూల్ రాసలేదు. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్కి వెళ్ళి టీడీపీ ఉండి 42 మందిని మొత్తానికి డబ్బులు పెట్టుకొని భూస్థాపితం చేసిన ఘనత కేసీఆర్ది. ఈరోజు కేసీఆర్ మొత్తానికి ఫామ్ హౌస్కి అంకితం అయిపోయినాక హరీష్ రావు కేటీఆర్ ఈ పేకు ఛానళ్ళతోటి జనాలను మోసం చేయడానికి పూనుకున్నారు. మొత్తం ఇందాము ఒక్కసారి. ఇంకా పెద్ద ఒక దాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది చివరికి బెడ్స్ కొట్టింది. ఇప్పుడు మైండ్ ఓవర్ చేసే కాడికి వచ్చింది కథ. శ్రీశైలం యాదవ్ గారికి కొంత మరి ఏదో కానీ కేసీఆర్ కే ధమ్కిలు ఇచ్చిండు. కేసీఆర్ కే ధమ్కిలు ఇవ్వడం వల్ల అది ఇంకింత ప్రజలను ఆలోచింపజేసింది. కేసీఆర్ లాంటి నాయకుడికే నా సంగతి నీకు తెలుసు కదా, నోరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు తెరిస్తే మొత్తం జీవితం. కేసీఆర్ కేటీఆర్ మీకు ఏదో ఎక్కడ బ్రతకడానికి భిక్ష లేక నిరుద్యోగ సమస్యకు పూనుకున్నారా? మీరు పెద్ద అక్రిడేషన్ ఉన్నోళ్ళు గారు. తర్వాత తిరిగి కేసీఆర్ అంత పెద్ద నాయకుడు అంటే 10 సంవత్సరాలు చేసిండు తప్ప కేసీఆర్ ఏం చేసిండు? అంతకుముందు పెద్ద రాజకీయాలు ఏం చేసిండు? ఏ నాయకులు ఆయన రానిచ్చిండని? రాజశేఖర రెడ్డి రానిచ్చిండా అసెంబ్లీలో? పోనీ చంద్రబాబు రానిచ్చిండా? చంద్రబాబే మొత్తం ఆయనను తయారు చేసింది. తయారు చేసిన తర్వాత ఆంధ్ర స్టేట్ బైఫర్కేట్ అయిపోయినాక 2014లో తిరిగి తెలంగాణలో తెలంగాణ ప్రజలు 1200 మంది స్టూడెంట్స్ చనిపోవడం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టి సోనియా గాంధీ స్టేట్ బైఫర్కేట్ ఇచ్చి 29వ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు ఈ పేకు ఛానళ్లతోటి అధికారం కోల్పోయినాక ఇలాంటి మాటలు వస్తున్నాయి. వినండి, గమనించి ఒకసారి తెలంగాణ ప్రజలు. జీవితం చరిత్ర చెప్పేస్తా అన్నట్టుగా ధమ్కించే కార్యక్రమం చేసింది. దానికి ఆయన కొడుకు అయినటువంటి నవీన్ యాదవ్ అభ్యర్థి కూడా ఆయన కూడా ఇతనే కాక నా జోలికి రావద్దు, నువ్వు వస్తే మొత్తం నేను మొత్తం ఇప్పేస్తా, ఇదే చేస్తా అని మాట్లాడి ఈ బెదిరింపులకు సమాజం ఒప్పుకోదు. కరెక్టే కాక నేను అంత అంటే మీరు తప్పు చేస్తే కదా భయపడేది. మీరు తప్పు చేయనప్పుడు ఆ భయం అనేది ఉండదు కదా, భయం ఉండదు. మీరు టోటల్గా మీరు మీ అయ్యా చంద్రశేఖర్ రావు, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అంతా కుటుంబ పరిపాలన చేసి తెలంగాణ ప్రజలను ముంచిన ఘనత మీది అని అందరికీ తెలుసు. అందుకే మిమ్మల్ని తుంగలో దొక్కేసారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈ పేకు ఛానళ్లతోటి ఈరోజు మంచిగా పేరున్నోళ్ళు చిన్న శ్రీశైలం యాదవ్ ఏంది, ఆయన కుమారుడైన ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి కంటెంట్ చేసేసి ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది కాబట్టి వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తారు. ఎవరైనా అంతే కదా, టికెట్ వచ్చినప్పుడు కష్టపడాలి, ప్రచారం చేసుకోవాలి, ప్రజలను మాకు ఓటేసేటట్టుగా మేము ప్రచారం చేసుకోవాలి. రేపు వాళ్ళ ప్రచారం అయిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్లకు డెవలప్మెంట్ చేయాలి అనే విషయానికి వచ్చేస్తే తెలంగాణలో మొత్తానికి నవీన్ యాదవ్ కష్టపడుతున్న వ్యవహారాన్ని ఇతను కాంట్రవర్ట్ చేస్తున్నాడు. చూద్దాం. ఎప్పుడు కూడా పాజిటివ్ గా తీసుకో. అభ్యర్థి గెలవక ముందుగా నువ్వు ఈ రకంగా బెదిరింపు రేపు కుసుకున్న కర్మగాలి జూబ్లీహిల్స్ ప్రజల కర్మగాలి గెలిచిన అనుకో ఏమైతుంది అనేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు కదా. అంతే. గెలవక ముందుకే ఈ రకంగా బెదిరింపులు ధమ్కిలిచ్చుడు ప్రజలకు తెలుసు. గెలిపించుకోవడానికే నవీన్ యాదవ్ టికెట్ వచ్చిందని. కర్మగాలి అనేది ఏం లేదు. ఈ కర్మ మీది కాలుతున్నది. అధికారం పోయినప్పటి నుంచి కర్మ మీది కాలుతున్నది. కర్మగాలిని కాబట్టి హరీష్ రావు ఒకటి
కేటీఆర్ ఒకటి, అరే ఇంటి అమ్మాయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అయినా కల్వకుంట్లలో చేసిన అరాచకాలు బయట పెడుతుండే సిగ్గులేదు వీళ్ళకి, పేక్ ఛానళ్ళకు లేదు, వాళ్ళకు లేదు. మొత్తము హైదరాబాద్ లో ఉన్నటువంటి మాజీలను తాజాలను అందరు తీసుకొచ్చుకొని బలపరచన చేసుడు, ఏదో పెద్ద ఒక దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తే అది చివరికి బెడ్స్ కొట్టి ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే కాడికి వచ్చింది కథ. శ్రీశైలం యాదవ్ గారికి కొంత మరి ఏదో బైండ్ ఓవర్ ఎవరు చేస్తారు? రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేస్తారు, ఫెస్టివల్స్ కు బైండ్ ఓవర్ చేస్తారు, ఎలక్షన్స్ కు బైండ్ ఓవర్ చేస్తారు. బైండ్ ఓవర్ అనేది లా అండ్ ఆర్డర్లా రౌడీ షీటర్లకు వర్తిస్తుంది, ఈ విధవకు అది హిందీలో కదా. ఎందుకంటే కొంచెమన్నా లా అండ్ ఆర్డర్ గురించి తెలవాలి, రాజకీయం గురించి తెలవాలి. ఒక కంటెంట్ చేసి ప్రచారం చేసుకున్న అతనికి ఎవరో ఉత్తల సైడ్ నుంచి క్లియర్గా కేసీఆర్ చేసిండని మేము అంటలేము, ఆ వర్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ పేక్ ఛానళ్ళతోటి క్లియర్గా ఏమంటున్నాడంటే మీకు రేపు కర్మగాలి ఓడిపోతే ఏమవుతుంది, గెలిస్తే ఏమవుతుంది అంటే ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలే దీనికి సరి అయిన సమాధానము, సమయమే సమాధానము. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు గెలిపిస్తారు. ఆ కంటెంట్ చేసిన, ఆ ప్రచారం చేస్తున్న ఈ నవీన్ యాదవ్కు రాసి ఉన్నదంటే దాన్ని ఎవ్వడు చెడగొట్టలేడు. కానీ ఇప్పుడున్న ఈ ఛానళ్ళతోటి రేపు బ్లేమ్ చేస్తుంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ప్రజలు దీని నిర్ణయం తీసుకునేటోళ్ళు. కానీ కేసీఆర్ కే ధమ్కీలు ఇచ్చిండు. కేసీఆర్ కే ధమ్కీలు ఇవ్వడం వల్ల అది ఇంకింత ప్రజలను ఆలోచింపజేసింది. కేసీఆర్ లాంటి నాయకుడికే నా సంగతి నీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర అప్పులు చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు మరి ఏదో ఒకసారి కర్మగాలి దేవుడు వాళ్ళ దగ్గర పోవాల్సి వచ్చింది కాబట్టి అది గుర్తు చేస్తున్నారు తప్ప కావాలని లేదు కదా. కేసీఆర్ అటువంటి నాయకుడు అంటే ఏంది అయినా? కేసీఆర్ నాయకుడు ఏంది? పివి నరసింహారావు కంటే పెద్దనా? పోనీ మన జలగం వెంగళరావు కంటే పెద్దనా? చంద్రబాబు నాయుడు కంటే పెద్దనా? 10 సంవత్సరాలు చేయంగానే ఏదో దొంగతనంగా ఆ 10 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన కొనసాగించి జనాలను మోసం చేసిన ఘనత ఉన్నది కాబట్టి పేక్ ఛానళ్ళకు అర్థం కాదు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఖచ్చితంగా గెలిపించి రాష్ట్ర కాంగ్రెస్కు ప్రజలు గెలిపియాలని వాళ్ళ పట్టుదలతోటి ముందున్నారు. ప్రజలు ఇచ్చిన నిర్ణయంతో నవీన్ యాదవ్ గెలిచి రేపు కాంగ్రెస్కు 100% అక్కడ గెలుపుతో సహా వాళ్ళకు డెవలప్మెంట్ చేస్తాడనే నమ్మకంతో గెలిపిస్తా అనుకుంటున్నారు. తిరిగి మరి ఈ బీఆర్ఎస్ను అనవసరమైన పాపం మాగంటి గోపీనాథ్ ఒకప్పుడు టీడీపీ క్యాండిడేట్ అయినా తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యను ఈ కేటీఆర్ పోయి ఉసగొల్పి పాపం ఎంతవరకు అన్యాయం. ఒక ఆడపిల్ల భర్త చనిపోయిన తర్వాత ఒక 6 నెలలు కాలేదు, 1 సంవత్సరం కాలేదు, తిరిగి వాళ్ళను ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఏదో నేనున్నా, నువ్వు గెలిస్తే బాగుంటుంది, నీకు రాజకీయం తెలియకుండా నీ వెనక నేనుంటా, జూబ్లీహిల్స్లో ఇంకేమేమి కబ్జాలు చేద్దామో, ఏమేమి సంపాదించుకోవాలని దృష్టితోటి మనసులో బయటికి చెప్పకుండా, అర్థమైందా, నిర్లక్ష్యంతో ఆమెను తీసుకొచ్చి ప్రచారం చేయించి ఆమెకు బీఫామ్ ఇచ్చేసి సీట్ ఇచ్చేసి ఏదో గెలిపించాలని చేస్తారు. కానీ రాష్ట్ర ప్రజలు గెలిపించాలి కదా. రాష్ట్ర ప్రజలు గెలిపిస్తే అప్పుడు ప్రజలకు న్యాయం చేసింది కావాలి. ఆమెనే పాపం హస్బెండ్ పోయి చాలా బాధలో ఉంది. బాధలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంకా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కల్వకుంట్లలో బేనియర్ కుటుంబ పరిపాలన చేసి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసిండు. ఈరోజు క్లియర్గా ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ను బ్లేమ్ చేయాలని, తర్వాత నవీన్ యాదవ్ను బ్లేమ్ చేయాలని ఆమె దిక్కెళ్ళి ఆమెకు ఇంకొకటి ఏంటిదంటే మాగంటి గోపీనాథ్కు సానుభూతి అవసరం లేదు. ఆయన హెల్త్ బాగలేక చనిపోయిండు. ఉఠావుడిన పార్టీలో అప్పటికప్పుడే చనిపోతే జనాలకు సానుభూతి ఉంటుంది. సానుభూతి లేదు. ఎందుకంటే ఆయన ఏం చేసిండో ప్రజలకు తెలుసు, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతున్నాయో తెలుసు. కానీ ఇప్పుడున్న సమాచారం ఏంటిదంటే జూబ్లీహిల్స్లో వాళ్ళకు పడదు, గొడవలు అవుతున్నారు. ఆయనకు 2వ భార్య అని అంటున్నారు. మరి అది 2 భార్యలా 1 భార్య మనకు తెలియని దాంట్లో మనం అందులో ఇంటర్ఫియర్ కావద్దు. ప్రజలు అంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు. మరి ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి కేటీఆర్ ఈ కొత్త డ్రామాకు తెర లేపిండు అంటే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉటావుడున వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఈజీగా మాగంటి గోపీనాథ్ గురించి తెలుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుస్తుంది, కల్వకుంట్లలో చేసిన మోసం తెలుస్తుంది, పేకు ఛానళ్ళ గురించి తెలుస్తుంది.
కేసీఆర్ కు చిన్న శ్రీశైలం యాదవ్కు ఎలాంటిది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నది తెలుసు. ఆయన కాంట్రవర్ట్ చేసుకున్న తెలుసు. మరి చిన్న శ్రీశైలం యాదవ్ తోటి ఎన్ని హెల్ప్ తీసుకొని ఈరోజు ఈ పేక్ ఛానళ్లతో గొప్ప చెప్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు. కాబట్టి ఇక్కడ మన 9 టీవీ ఉంది. మన 9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మర్చిపోద్దు.